2300 కోట్లతో విశాఖలోని భారీ ఐటీ బిజినెస్ పార్క్. మధురవాడలోని హిల్ నెంబర్ 3లోని 19 ఎకరాలు అభివృద్ధి చేస్తున్నారు అనమాట. దీని గురించి ఒకసారి చూద్దాం. ఐటీ ఆధారిత ఆర్థిక సేవల కార్యక్రమాలకు అనుగుణంగా ఈ నిర్మాణాలు చేస్తారు. వీటితో పాటు సమావేశ మందిరాలు, బిజినెస్ హోటళ్ళు, సర్వీస్ అపార్ట్మెంట్లు, ఓపెన్ ఎయిర్ థియేటర్లు, ఫుడ్ అండ్ బెవరేజ్ సౌకర్యాలు కూడా ఉంటాయన్నమాట. ప్రాజెక్టు వ్యయం 40% ఈక్విటీలో ప్రత్యేక కంపెనీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈక్విటీ ఏపీఐఐసి 239 కోట్లు, భాగస్వామ్య కంపెనీ 687 కోట్లు, మిగిలిన 1380 కోట్లు రుణ రూపంలో సమకరిస్తారన్నమాట. దీని గురించి ఒకసారి చూస్తే ఐటీ ఆధారిత పరిశ్రమల ఆకర్షణ విశాఖ నగరం ముందంజలో ఉందని చెప్తున్నారు. ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ భారీ ఐటీ బిజినెస్ పార్క్ను ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నమాట. విశాఖలో ఇప్పటికే అదానీ డేటా సెంటర్తో పాటు ఐటీ పార్క్, రహేజా గ్రూప్, ఇనార్ విబిట్ మాల్తో పాటు ఐటీ పార్క్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మధురవాడ హిల్ నెంబర్ 3 మీద 19 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ స్పేస్ పేరుతో ఈ ఐటీ బిజినెస్ పార్కును పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి ఆసక్తి సంస్థలు బిడ్లు కూడా ఇచ్చింది. ఐటీ ఆధారిత కార్మిక నిర్వహణకు దీనికి 2300 కోట్లు వ్యయించేస్తుంది అనుకుంటున్నారు. ఇందుకోసం భాగస్వామ్య ప్రత్యేక సంస్థను ఏర్పాటు కూడా చేశారన్నమాట. ఇందులోని ఎస్పీవీకి ఏపీఐఏసీకి 26% వాటాను, భాగస్వామ్య కంపెనీ 74% వాటాను కల్పిస్తుందన్నమాట. ఇక మొత్తం ప్రాజెక్టు వ్యయం 2300 కోట్లతో 40% ఈక్విటీగా సమకూర్చాలని అనుకుంటున్నారు. ఈక్విటీ రూపంలో ఏపీఐసి 239 కోట్లు, భాగస్వామ్య కంపెనీ 680 కోట్లు సమకూరుస్తాయి. మిగిలిన మొత్తం 1380 కోట్లు రుణ రూపంలో సేకరిస్తారన్నమాట. ఈ ప్రాజెక్ట్ డిజైన్ దగ్గర నుంచి నిర్మాణము, బ్రాండింగు, నిర్వహణ అన్ని భాగస్వామ్య కంపెనీలు చూడాల్సి ఉంటుంది. బోల్చేర్ సంస్థలను ఆకర్షించేలా ఈ బిజినెస్ పార్క్ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్తున్నాను అనమాట. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్టులు భాగస్వామ్యంగా చేరడానికి ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లు కూడా ఆహ్వానించారు. భాగస్వామ్య కంపెనీల ఎన్నికల అనంతరం నిర్మాణ పనులు కూడా ప్రారంభించి వేగంగా అందుబాటులో తేవాలని లక్ష్యంగా పనిచేస్తున్నమాట. గడిచిన 5 ఏళ్ళు విశాఖ రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని పలు అంతర్జాతీయ సంస్థలు, రిటైల్ సంస్థలు విశాఖలో ఏర్పాటు కావడంతో విశాఖలో స్థిరాస్తి వ్యాపారం 20% పెరిగినట్టు, అలాగే వాణిజ్య సముదాయాలు భారీగా డిమాండ్ ఉండటంతో ఐ స్పేస్ బిజినెస్ పార్క్ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వాలు చెప్తున్నాయి అన్నమాట. ఈ విధంగా విశాఖలోని భారీ ఐటీ బిజినెస్ పార్కు మధురవాడ హిల్ నెంబర్ 3లోని 19 ఎకరాలు అభివృద్ధి జరిగిందనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.